ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈ రోజున నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఈ యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని బిల్దదు అనే యోబు యొక్క స్నేహితుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చాలా విషయాలు చెబుతూ ఆయన ఒక్క మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. బిల్దదు అనే యోబు స్నేహితుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైతే, అంటే నీవు నిజాయితీగా ఉంటే తప్పకుండా నిశ్చయముగా దేవుడు నీయందు శ్రద్ధ నిలిపి నీకు యొక్క క్షేమస్థితిని నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. పూర్వమున్న స్థితిని దేవుడు నీకు మరలా ఇస్తాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్పేటప్పటికీ యోబు బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకుతో గోక్కుంటూ ఉన్నాడు. అప్పటికే 10 మంది తన బిడ్డలైన వారందరూ కుమార్తెలు కుమారులు కూడా చనిపోయి ఉన్నారు. ఒక్కరోజే అందరినీ పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఆస్తి అంతా పోయింది, తన యొక్క అంతస్తులన్నీ పోయి తన అయిన వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కడే బూడిదలో కూర్చొని బాధపడుతూ ఉన్న ఆ సమయంలో వాళ్ళ 3 ఫ్రెండ్స్ వచ్చారు. అందులో ఒక ఫ్రెండ్ బిల్దదు ఏమంటున్నాడంటే, నీవు నీతికి తగినట్లుగా దేవుడు నివాస స్థలాన్ని మరలా వర్ధిల్ల చేస్తాడు అని చక్కగా చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు వర్ధిల్ల చేస్తాడు అంటే, నువ్వు పవిత్రుడవై ఉంటే, నువ్వు యథార్థవంతుడవై ఉంటే, నువ్వు నిజాయితీగా ఉంటే, నీ నీతికి తగినట్లుగా నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అంటే ఒక మాట చెప్పాలి అంటే, యోబు ఒక రోడ్డు మీద ఉన్నట్టుగా, ఒక చెట్టు కింద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏమండి, అంతా కోల్పోయాడు. జీవితంలో పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో అతను ఒంటరిగా బాధపడుతున్న సమయంలో ఈ ఫ్రెండ్ వచ్చి ఏమని చెప్తున్నాడంటే, నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలాన్ని మరలా తిరిగి వర్ధిల్ల చేస్తాడు. అంటే ఈ సమయంలో కూడా, అన్నీ కోల్పోయిన సమయంలో కూడా, అన్నీ పోగొట్టుకున్న సమయంలో కూడా ఒక వ్యక్తి నీతిగా ఉండగలడా అని ఆలోచిస్తే నీతిగా ఉండగలడు అనే విషయాన్ని యోబు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని, నీ కుటుంబాన్ని, లేకపోతే నీ యొక్క ఇంటిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ రోజున మనందరికీ ఇష్టమే వర్ధిల్ల చేయాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు వర్ధిల్ల చేయాలి అని ఆశ మనకుంటే తప్పకుండా మనం నీతిగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. నీతి అంటే దేవుణ్ణి నమ్మడం అని మనకు తెలుసు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమండి, ఈ కష్ట సమయంలో, ఈ బాధల సమయంలో, ఈ ఇబ్బందుల సమయంలో, అనారోగ్యంలో కూడా నీతిని వదిలిపెట్టకుండా ఉండగలిగితే తప్పకుండా దేవుడు నీ మొదట స్థితిని మళ్ళీ ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ నివాస స్థలాన్ని తిరిగి వర్ధిల్ల చేస్తాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా మనం చూద్దామా, దేవుడు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, అంటే కష్ట సమయంలో సాధారణంగా బాధలు ఎక్కువ ఉన్నప్పుడు, కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయిన, ముఖ్యంగా పిల్లలందరినీ కోల్పోయాడు కదా. పిల్లలందరూ చనిపోతే దేవుడి మీద కోపం రాలేదు, లేకపోతే మనుషుల మీద, తన మీద తనకు కోపం రాలేదు, లేకపోతే దేని మీద కోపం రాలేదు, కానీ విసుగుపోలేదు, చిరాకు పడలేదు. ఏమంటే
సాధారణంగా మనం ప్రార్థించిన అంశం ఒక్కటి జరగకపోతేనే చాలా చిరాకు పడతాం. దేవుడు ఇంకా చేయలేదేంటి, దేవుడు ఇంకా నా బిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేదేంటి, నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి, నేను చేసిన భక్తంతా ఏమైపోతుందని మనకు తెలియకుండానే మన మనసులో బాధపడుతూ ఉంటాం. దేవుడి మీద కూడా మనకి విసుగొస్తూ ఉంటుంది. ప్రార్థన విషయంలో, అలాగే వాక్యం విషయంలో, విశ్వాసం విషయంలో వెనక్కి వెళ్ళిపోవడం మనం చూస్తాం. కానీ యోబును దేవుడు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, యోబు యొక్క నివాస స్థలము తిరిగి మళ్ళీ దేవుడు వర్ధిల్ల చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, నీవు పవిత్రుడవై ఉంటే యథార్థవంతుడవైన ఎడల. ఏమండి, ఆ కష్ట సమయంలో కూడా, ఆ అనారోగ్యంలో కూడా యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదు. ఏమంటే, నీతిని మాత్రం వదిలిపెట్టలేదు. దేవుని పట్ల ఉన్న నమ్మకత్వాన్ని వదిలిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, తన యొక్క ప్రార్థనా జీవితాన్ని కానీ విశ్వాస జీవితాన్ని కానీ వదిలిపెట్టలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన నీయందు శ్రద్ధ నిలిపే దేవుడు. మన దేవుడు మన కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో, మన అనారోగ్యాల మధ్యలో వదిలేస్తాడు అని అనుకోవద్దు. కానీ ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నీయందు శ్రద్ధ నిలిపేవాడు. ఏమండి, బంధువులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, బంధువులు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినా సరే, యోబుని ఎలాగైతే వదిలేసి వెళ్ళిపోయారో, ఏమండి ఈ రోజున కూడా చాలామంది మన బంధువులు మనల్ని పట్టించుకోవట్లేదు. అయినా సరే మనం నమ్మిన దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీ నీతికి తగినట్టుగా దేవుడు మన నివాస స్థలాన్ని మన నీతికి తగినట్టుగా, మన విశ్వాసానికి తగినట్టుగా, మన ప్రార్థనకి తగినట్టుగా, లేకపోతే మనం దేవుని పట్ల ఉంచిన నమ్మకానికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును అని మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో యోబును గురించిన ఒక మంచి సాక్ష్యాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తూ ఉన్నాడు. ఏమనంటే, యోబు ఈ విషయాల్లో ఏ విషయంలో కూడాను పాపం చేయలేదంట, దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదంట. ఏమండి, ఎంత అద్భుతమైన విషయమో కదా. ఒకే రోజు ఆస్తి అంతా కోల్పోతే, ఒక్కో రోజు పిల్లలందరూ చనిపోతే, ఏమండి తన నివాస స్థలం ఉన్న పళంగా తన కుటుంబం అంతా నిలువున చీలిపోతే, ఇప్పుడు అంటూ ఉన్నాడు ఆయన, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక అని చెప్పాడు తప్ప అస్సలు ఏ విషయంలో కూడా పాపము చేయలేదు. పాపం అంటే మనకు తెలుసు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి కూడా పాపము. దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి వ్యతిరేకంగా ఒక్క చిన్న నోటి మాట కూడా అతని పదవుల వెంబడి వచ్చినట్టుగా మనకు తెలియదు. ఏమంటే అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజున విశ్వాసులంగా యోబును గురించి నేర్చుకుంటున్న మనం యోబులాగా మనం ఉండగలిగితే, యోబులాగా మన దేవుణ్ణి మనం అన్నీ కోల్పోయిన పరిస్థితుల మధ్యలో, మన ప్రార్థనకి జవాబు రాలేని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించగలిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అందుకనే నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైతే ఆయన నీయందు శ్రద్ధ నిలిపే దేవుడు. గోనుపట్ట కట్టుకొని చెల్లపెంకుతో గోక్కుంటూ ఉంటే దేవుడు దృష్టి యోబు మీద నుంచి మరలలేదండి. యోబును అలాగే ఆయన చూస్తూ ఉన్నాడు, శ్రద్ధ నిలిపాడు. తర్వాత తన నీతికి తగినట్లుగా తన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను
పాపము చేయలేదు అని రెండవసారి రాయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తన భార్య వచ్చిందంట, అయ్యా ఎందుకు ఇంత ఇంత బాధలో ఉన్నావు కదా, ఏమంటే మన మనసుకు గాయమైంది, నీ శరీరానికి చూస్తే ఒళ్ళంతా గోక్కుంటూ ఉన్నావు, ఒళ్ళంతా పచ్చి పుండ్లా ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, ఎందుకయ్యా దేవుణ్ణి దూషిస్తే మరణం వచ్చేస్తుంది, దేవుణ్ణి దూషించే చచ్చిపో అని ఆ బాధ చూడలేక యోబు భార్య వచ్చి అంటూ ఉంటే అసలు నాకు అనిపిస్తుంది, సాధారణంగా పురుషులు కూడా తట్టుకోలేరు. ఏమండి, ఒక స్త్రీ ఎలా తట్టుకోగలిగింది? యోబు భార్య ఇన్ని సమస్యలని ఆవిడ ఎలా తట్టుకోగలిగింది? ఏమండి, నిజంగా ఒక్క బిడ్డ చనిపోతేనే తట్టుకోలేక చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు. ఏమంటే 10 మంది పిల్లలు ఒక్కసారి అయిపోతే ఆవిడ పిచ్చిదైపోవాలి ఒక మాట చెప్పాలి అంటే. కానీ ఇంకా తట్టుకొని నిలబడగలిగింది అంటే యోబు భక్తి, ఆమెలో కూడా భక్తి ఉంది. కానీ ఎందుకు దేవుణ్ణి దూషించమంటుంది ఏంటంటే, నీ బాధను నేను చూడలేకపోతున్నానయ్యా, నువ్వు కూడా దేవుణ్ణి దూషించేస్తే దేవుడు మరణం ఇచ్చేస్తాడు కదా, చచ్చిపోతే సుఖంగా ఉంటాం కదా అన్నట్టుగా మాట్లాడుతుంటే యోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనం దేవుడి నుంచి మేలే అనుభవిస్తామా, కీడు అనుభవింప తగదా? నువ్వు ఎంతసేపు మేలే కావాలా? కీడిస్తే మనం తట్టుకోవద్దా? కీడిస్తే మనం దాన్ని స్వీకరించొద్దా? దేవుడు ఏది ఇచ్చినా సరే అది మేలైనా కీడైనా మనం స్వీకరించాలి, ఎదుర్కోవాలి, దానిని జయించాలి అని చెబుతూ ఆ సమయంలో కూడా తన భార్యని ఎడ్యుకేట్ చేయడం అండ్ తనకి భార్యకు బోధించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మూర్ఖురాలు, నువ్వు చాలా తెలివైన దాని అనుకున్నాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా తన భార్యతో చెప్తున్నట్టుగా మనం హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా విశ్వాసులుగా దేవుడు మనకు అదే చెప్తున్నాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఏమండి, మన కష్ట సమయంలోనే మన భక్తి అనేది బయటపడుతుంది, అనారోగ్య సమయంలోనే మన భక్తి అనేది బయటపడుతుంది. చాలాసార్లు దేవుణ్ణి నిందించే వారంగా, మనల్ని మనం నిందించుకునే వారంగా, పక్క వాళ్ళు నిందించే వారంగా మనం ఉంటూ ఉంటాం, లేదా కుటుంబాన్ని నిందించే వారంగా ఉంటాం. కానీ యోబు ఏ విషయంలో కూడా చిన్న నోటి మాటతో పాపాన్ని చేయలేదు. ఏమండి, ఆ చిన్న నోటి మాట ద్వారా ఏమండి యోబు భార్య అయితే సాతానికి అవకాశం ఇచ్చింది, కానీ యోబు కనీసం సాతానికి ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. వాడు సంతోషపడడానికి కానీ, వాడు గంతులు వేయడానికి కానీ అస్సలు ఒక చిన్న అవకాశాన్ని కూడా ఇచ్చినట్టుగా మనకు తెలియదు. ఈ రోజున విశ్వాసులంగా మనం కూడా సాతానికి చోటు ఇవ్వకుండా, మన నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించకుండా, నోటి మాటతో కూడా పాపము చేయకుండా ఉండగలిగితే ఎంత బాగుంటుందో. అలాంటి భక్తి మనం చేయగలిగితే, అలాంటి మన నీతిని మనం కాపాడుకోగలిగితే, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ యోబు భక్తుడు ఏం చెప్తాడంటే, అంటాడు, అయ్యా నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదయు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అండి, తన నీతికి తగినట్లుగా దేవుడు యోబును మళ్ళీ వర్ధిల్ల చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన తన నీతిని వదిలిపెట్టలేదు, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని వదిలిపెట్టినట్టుగా మనకు అనిపించదు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, నువ్వు సమస్త క్రియలను చేయగలవు. ఏమంటే కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకునేలాగా మీరు చేయగలవు, జరిగిన దానిని మళ్ళా రప్పించగలవు. సమస్తము నీ చేతిలో ఉంది నాయన, నేను కూడా నీ చేతిలోనే ఉన్నాను, నా చిన్న కుటుంబం కూడా నీ చేతిలోనే ఉందని తనకున్న ఆ నీతిని దేవుడి దగ్గర తను చూపించుకోగలిగాడు, ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. అందుకనే దేవుడు మరలా యోబును దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, వర్ధిల్ల చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే యోబు గ్రంథము 42వ అధ్యాయములోనే 10 నుంచి మనం 13 వచనాలు చదవగలిగితే చాలా విషయాలు చక్కగా మనం చూస్తూ ఉంటాం. మీరు చూస్తారా? ఒకసారి 10వ వచనం నేను చదువుతున్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయము కదా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడంట.
చేశాడంట. ఈ ముగ్గురు స్నేహితులు వచ్చి నువ్వు తప్పు చేసావేమో, నువ్వు పాపం చేసావేమో, ఏమంటే మాటి మాటికి గుచ్చి మాట్లాడుతూ ఉంటే యోబు వాళ్ళ ముగ్గురు కోసం మళ్ళా ప్రార్థన చేయగలిగాడు. అంటే వాళ్ళ మీద కక్ష కానీ, లేకపోతే వాళ్ళని క్షమించలేని స్వభావం కానీ, వాళ్ళ మీద ఆయాసం కానీ పెట్టుకున్నట్లుగా మనకు అనిపించట్లేదు. అందుకనే ఇక్కడ చూస్తూ ఉన్నాం, యోబు తన స్నేహితుల నిమిత్తము ముగ్గురు కోసం కూడా ప్రార్థన చేయగలిగాడు. నిర్మలమైన మనస్సుతో ప్రార్థన చేయగలిగాడు. దేవుడు అంగీకరించే ప్రార్థనలు చేయగలిగాడు. ఏమండి, మనసులో ఆయాసం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించలేడు కదా. కానీ చూడండి, అక్కడ యోబు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే మొదట యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. పూర్వము కలిగిన దానికంటే కూడా రెండంతల ఆశీర్వాదము అధికముగా యెహోవా అతనికి కలుగజేసినని మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం కూడా చదువుదామా? అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే కూడా మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి అని మనం చదువుతున్నాం. మొదట ఆశీర్వదించబడిన దానికంటే కూడా అతను చాలా రెండింతలుగా దీవెనలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం లేకపోలేదు. తన భక్తి విషయంలో రాజీ పడలేదు, అంటే విశ్వాసాన్ని వదలలేదు, నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయడం మానివేయలేదు, నోటి మాటతో కూడా పాపము చేసి సాతానికి అవకాశం ఇవ్వలేదు. ఏమంటే నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. కుటుంబ యజమానుడిగా భార్య కొంచెం తడబాటు కలిగినా సరే, కుటుంబ యజమానుడిగా యోబు పవిత్రంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీతిగా ఉన్నాడు. అండ్ ఆ ఒక్కడి ద్వారా తిరిగి మళ్ళీ దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఆ కుటుంబంలో ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అప్పటి వరకు ఎవరు దగ్గరికి వచ్చినట్టుగా లేదు. కానీ అండ్ ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వచ్చారంట. పరిచయస్తులందరూ వచ్చారంట. యోబు మొదట దీవించిన దానికంటే కూడా దేవుడు రెండింతలుగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే తప్పకుండా మనం నీతిని కలిగి ఉండాలి, నీతిని పాటించాలి. దేవుని నమ్మకాన్ని, దేవుడు మన మీద ఉంచిన నమ్మకాన్ని, మనం దేవుడి మీద ఉంచిన నమ్మకాన్ని కూడా మనం విడిచిపెట్టకుండా దేవుడు మన మీద ఉంచిన నమ్మకాన్ని మనం స్థిరంగా కాపాడుకోగలిగితే తప్పకుండా అంచెలంచెలుగా మన నీతికి తగినట్టుగా దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఏమంటే మన కుటుంబంలో దేవునికి ఇష్టం లేనిది, అది అవిశ్వాసం కానివ్వండి, లేకపోతే ప్రార్థనలు ఏమి కావచ్చు, మరి ఇంకేదైనా ఉంటే, దేవునికి ఇష్టం లేని పాపం ఏదైనా ఉంటే, ఏమండి నోరు సరిగ్గా ఉంచుకోకపోతే తప్పకుండా దేవుడు ఈ రోజున మళ్ళీ చెప్తున్నాడు, నోటి మాటతో కూడా అతను పాపం చేయలేదంట. ఈ రోజున విశ్వాసులంగా చాలాసార్లు అసహనానికి గురయ్యి ఏమంటే దేవుడి మీద నిందలేస్తూ ఉంటాం, లేకపోతే మన మనస్సు లోపల సణుక్కుంటూ ఉంటాం, విసుక్కుంటూ ఉంటాం. కానీ యోబు నోటి మాటతో కూడా పాపము చేయకుండా తనకున్న బాధల మధ్యలో, తనకున్న సమస్యల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కనుకనే నీతికి తగినట్టుగా దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన కుటుంబాలు అలాగా దీవించబడాలి అంటే, దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే తప్పకుండా యోబు లాంటి మంచి మనస్తత్వాన్ని మనం కూడా కలిగి ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవునైనా. మా నీతికి
తగినట్టుగా మా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము పవిత్రంగా జీవించడానికి, యథార్థంగా ఉండడానికి, తండ్రి మేము ఎన్ని కోల్పోయినా, మా ప్రార్థనలకు జవాబులు రాకపోయినా, ఎన్ని అనారోగ్యాలు మా మీదకి వచ్చినా, సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినా సరే, నీ యందు విశ్వాసాన్ని ఎలాగైతే యోబు విడిచిపెట్టలేదో మేము కూడా విడిచిపెట్టకుండా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతకడం మాకు నేర్పించుము. మా కుటుంబాలలో నీతి నివాసం ఉండడానికి సహాయం చేయము నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామంలో వర్ధిల్లింప చేయండి. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మీరు ఇవ్వగలరు అనే విషయాన్ని యోబు నమ్మాడు. మేము కూడా నమ్మడానికి మీరే కృప చూపించమని చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచుము తండ్రి. కనికరించుము. వారి అవసరాలు, అక్కరలన్నీ కూడా యేసయ్య నామంలో మీరు తీర్చండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. అంత మాత్రమే కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు నాయన తండ్రి పనులు పెట్టుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలలో సఫలత మీరు దయచేయము. రేపటి దినం కోసం సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.